నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన డాక్టర్ బాపు జగజ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శనీయులని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. సమాజంలో కుల వ్యవస్థ అంటరానితనం రూపుమాపేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. అందరికీ ఆహార భద్రత కల్పించడానికి ఆనాడే కృషి చేశారని కొనియాడారు. పాల్గొని భారతదేశాన్ని పరపీడన నుంచి పరాయి పాలన నుంచి విముక్తి తీసుకురావడానికి కృషి చేసిన మహానుభావుల్లో జగజ్జీవన్ రామ్ గారిది ఒక ప్రత్యేకమైన శైలి అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఆ రోజుల్లో భారతదేశానికి రక్షణ మంత్రిగా కూడా వారు చేసినటువంటి సేవలు, ఇందిరాగాంధీ గారు లాంటి ప్రజానాయకురాలు ఆమె బాపూజీ అని పిలిచేవారు. ఇప్పుడు కూడా జగజ్జీవన్ రామ్ గారిని బాపూజీ అని పేరు పెట్టినటువంటి, గాంధీ గారికి బాపూజీ అయితే వీరికి బాపూజీ అనేటువంటి పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితి లేదు. దేశాన్ని అవిచ్ఛిన్నంగా ముందుకు తీసుకెళ్ళడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, ముఖ్యంగా దళిత వర్గాల వారికి సమున్నత స్థానం ఇవ్వడానికి జగజ్జీవన్ రామ్ గారు చేసినటువంటి కృషి మరువలేనిది. అందుకే ఇవాళ కూడా మనం బాబు జగజ్జీవన్ రామ్ గారిని తలుచుకుంటే ఈ సమాజంలో అట్టడుగు వర్గాల వారి సమున్నత స్థానం కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ, ఎంపీపీ పి వెంకటరత్నం, కూటమి పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుకు అండదండగా నిలుస్తుందని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని శాసనసభ్యులు బుప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధర చెల్లించడంతో పాటు 48 గంటల్లోపు నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. మధ్య దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. కొవ్వూరు మండలంలో తీసుకెళ్లి నలజర్ల మండలంలో తీసుకెళ్లి పోలవరం మండలం అట్లా ఇచ్చి రైతులందరినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టారో కూడా గడిచిన ప్రభుత్వం మీరు చూశారు. ఇవాళ ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత గడిచినటువంటి సీజన్లో కానీ ఇప్పుడు కానీ రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు నచ్చినటువంటి రైస్ మిల్లుకి మీరు చూసినటువంటి విధంగా మీకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా పెట్టి ధాన్యం ఏదైతే గోరు సంచులు కానీ ఇతర ఏవైతే రైతులకు ఎవరికి ఇబ్బంది పెట్టడం 48 గంటల్లో మీ అందరూ కూడా అకౌంట్ లోకి వేస్తామని చెప్పిన ప్రభుత్వం 24 గంటలకే తీసుకొచ్చారు. 24 గంటల నుంచి కూడా కొంతమంది రైతులకు అయితే 2 గంటల్లోనూ కూడా డబ్బులు పెట్టి దాటడం కూడా లాస్ట్ టైం దేశంలో కూడా జరిగింది. ఇప్పుడు ధాన్యం కేంద్రం మనం ఓపెన్ చేశాం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా బయటకు అమ్ముకోవడం అవసరం లేదు. మనకు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ మాత్రం కొంచెం తడిగా ఉన్నా కానీ మీరు ధాన్యం ఆరబెట్టుకున్నట్లయితే వెంటనే కూడా డ్రై అయిపోయింది. మీకు అంతా వెంటనే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా బయట దళాలు కానీ ఎవరు కూడా నమ్మవసరం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్రాలు దాదాపుగా మన మండలంలో 14 కేంద్రాలు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి మీరంతా. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె రాణి సుస్మిత, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సు ఆకాంక్షించే వ్యక్తిగా బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనసాగిస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని శనివారం రాజమహేంద్రవరంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ డి నరసింహ శివకిషోర్తో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. సమాజంలో అసమానతలు ఉండరాదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఖచ్చితంగా పాటించాలని అన్నారు. వారి ఆశయాల స్ఫూర్తిని అందరిలో నింపటానికి జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల జన్మదిన వేడుకలు జరుపుకోవడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే మన చుట్టూ ఉన్న వారి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. లీడర్గా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక మినిస్టర్గా కాకుండా ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక కమ్యూనిటీ ఎదుగుదలకి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ కృషిని మనము గుర్తు చేసుకుంటూ ఆయనలో మరికొందరు ఆ బాటలో నడవాలి, కమ్యూనిటీ గురించి ఆలోచించాలి, సోషల్ జస్టిస్ జరగాలి, సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉండకూడదు,
ఏదైతే మన ప్రాథమిక హక్కులు ఉన్నాయో రాజ్యాంగంలో అది ఖచ్చితంగా పాటించేటట్టుగా చేయాలి అనే భావన అనే స్ఫూర్తి అందరిలో నింపడానికి ఇలాంటి మహానుభావుల జయంతి వేడుకలు మనం చేసుకుంటా ఉంటాం. సో ఈయన మనందరిలో అదే స్ఫూర్తిని నింపుతారని ఆశిస్తూ, ఆయన ఏ స్ఫూర్తితో అయితే తన జీవితాంతం సోషల్ జస్టిస్ కోసం వర్క్ చేశారో అదే స్ఫూర్తితో మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎంఎస్ శోభారాణిలు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం పాలంకి గ్రామంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా శనివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈయన పేరుతో ఏర్పడిన యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు ఈడుపుగంటి ఉదయ్ కుమార్, పంచాయతీ సభ్యులు కొడమంచిలి ఆనంద్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కొడమంచిలి డానియల్, యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సర్పంచ్ యార్లగడ్డ కాంతారావు, కార్యదర్శి కొడమంచిలి కృష్ణ, కోశాధికారి నేకూరి రవీంద్రబాబులు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరానికి చెందిన బౌద్ధ ధర్మపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహుముఖ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత పాలిసెట్ కోచింగ్ను ఈ నెల 6వ తేదీ నుంచి ఆరంభించనున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కోచింగ్ కొనసాగుతుందని వారు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పిలుపునిచ్చారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలలో ఆమె పాల్గొని మాట్లాడారు. పేద వర్గాల సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని అన్నారు. సమకాలీన వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం కృషి చేసిన మహనీయుడన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని మానవతా విలువలను పెంపొందించుకుని ఉన్నతమైన జీవనాన్ని గడపాలన్నారు. ఇతర స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు ఒక ప్రముఖ జగజీవన్ రామ్ గారు 1908లో బీహార్లో జన్మించారు. ఆయన చిన్న వయసులో అన్టచబిలిటీ మరియు సామాజిక అసమానత చూశారు. కానీ ఆ అసమానతలు వారిని ఆపలేదు. వారు సాధించిన విజయాలు, వారి ధైర్యం మరియు సామాజిక సేవలు, వారు చేసిన పనులు ఇవన్నీ మన అందరికీ ఒక ఆదర్శం. వారు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, నిర్వహించారు. డిఫెన్స్, అగ్రికల్చర్, లేబర్ లాంటి ప్రముఖ పోర్ట్ఫోలియోస్ ని వారు నిర్వహించారు. 1971లో ఇండో పాకిస్తాన్ వారి యుద్ధంలో డిఫెన్స్ మినిస్టర్ గా వారి పాత్ర ఎంతో చెప్పుకోదగినది. బాబుజీ నిలబడడం కోసం ప్రతి క్షణం శ్రమించారు. ప్రతి చివరి వాడు కూడా లాభం పొందాలని కోరుకున్నారు. వారి జీవితంలో కష్టాలు చూసి వాటిని విజయంగా మార్చుకోవడం అనేది మనకి నేర్పిన పాఠం. పార్లమెంట్ సభ్యుడిగా 40 ఏళ్లకు పైగా 1952లో జరిగిన మొదటి ఎన్నిక నుండి 1986లో ఆయన మరణించిన వరకు కొనసాగింది. ఆయన నిరంతరంగా ప్రాతినిధ్యం వహించడం. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతి లక్ష్మీదేవి, అమలాపురం మున్సిపల్ కమిషనర్ కేవీవీఆర్ రాజు, డిఎంఎండ్హెచ్ఓ ఎం దుర్గారావు ధర, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వసతి గృహ విద్యార్థులు పాల్గొన్నారు. అంబాజీపేట మండలం వక్కలంక గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గృహాలను కోల్పోయిన 3 కుటుంబాల సభ్యులను పి కన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. ప్రాథమిక సహాయంగా నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వం నుండి అవసరమైన సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వాళ్ళకి అమ్మాయి లేకపోవడం ఇంకా సంతోషం. ఇంట్లో ఉంటే ఏం ప్రమాదం. కుడుకున్నాడండి కుడిపోవం అబ్బాయి. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాలు నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, వివిధ సేవలు స్వామివారికి ఆలయ అర్చకులు నిర్వహించారు. వేసవి కాలం కావడంతో వచ్చిన భక్తులకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగింది. శనివారం శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళ్ల మండలంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు నివాళులర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం టీడీపీ కార్యాలయంలో అంజలి ఘటించిన పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకులో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. వేరువేరుగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి, మాజీ మంత్రి కారుమూరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి. తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే, కృతజ్ఞతలు చెప్పుకున్న అధ్యక్షులు, డైరెక్టర్లు. ఉత్పత్తులపై అమెరికా పెంచిన ప్రతీకార సుంకానికి తణుకులో నిరసన, పాల్గొన్న సామాజిక కార్యకర్తలు. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్లో ముమ్మరంగా కొనసాగుతున్న దాళ్వా వరి కోతలు, మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ నిడదవోలులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. రైతులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం, దొమ్మేరు గ్రామంలో వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. జగజ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిని సాధించాలి. అమలాపురంలో బలహీన వర్గాల యువతకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అంబాజీపేట మండలం అగ్ని బాధితులను పరామర్శించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు, మొక్కులు తీర్చుకున్న ప్రజలు. భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.